ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా మిత్ర, లక్ష్మి మనల్ని ఎంత మోసం చేసిందో, ఎంత ఫూల్స్ ని చేసిందో. మనల్ని మోసగించటం కోసం మారు వేషం వేసుకుని మరీ వచ్చింది. మనిద్దరమేమో అమాయకపు దద్దమ్మల్లా అది చెప్పిందంతా నమ్మేశాము. చిచి, ఇన్ని తెలివితేటలు ఉండి కూడా ఆ పల్లెటూరి పిచ్చి మొహం చేతిలో ఇలా మోసపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. సరే మనిషా, ఇంకా విషయం గురించి వదిలేసి. అలా ఎలా వదిలేస్తాను మిత్రా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మోసం చేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. మిత్ర, ఇంత జరిగాక కూడా సిగ్గు లేకుండా ఈ లక్ష్మి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టింది. చూడు, ఆగు లక్ష్మి. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టావు? ఏం చేద్దామని మళ్ళీ ఆ సీట్లో కూర్చుందామనుకున్నావు? ఇది నా సీట్, ఇది నా జాబ్. అందుకే మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. మళ్ళీ నా పని నేను చేయాలనుకుంటున్నాను. నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది లక్ష్మి. ఇంత జరిగాక కూడా ఇంకా నీకు పని చేసే అర్హత ఉందనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఈ ఆఫీస్లో ఎంప్లాయీ అనే ఫీల్ అవుతున్నావా? ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని మోసం చేశావో అప్పుడే నీకు పని చేసే అధికారం పోయింది. ఎప్పుడైతే మమ్మల్ని ఇంత ఫూల్స్ ని చేశావో అప్పుడే నీ మీద చీటర్ అనే ముద్ర పడింది. నీలాంటి చీటర్స్ కి ఇక్కడ పని లేదు. వీఆర్ టర్మినేటింగ్ యూ ఫ్రమ్ ది కంపెనీ. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మనీషా, మిత్ర గారు చెప్పాలి. ఓ, మిత్ర చెప్తేనే నీకు టర్మినేషన్ కి అర్థం తెలుస్తుంది అంటే మిత్రయే చెప్తాడు. మిత్ర, ఆ మాట ఏదో నీ నోటితో నువ్వే చెప్పు. లక్ష్మి, నువ్వు చేసిన తప్పుని క్షమించేంత ఉదార స్వభావం నాకు లేదు. ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు ఈ కంపెనీలో చేయకూడదంటే చేసిన తప్పుకి శిక్ష పడాలి. తప్పు చేసిన వాళ్ళని ఈ ఆఫీస్ నుంచి టెర్మినేట్ చేయాలి. వీఆర్ టెర్మినేటింగ్ యూ లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.